బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన జనరల్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని నేతలు ఎందుకు తిప్పికొట్టడం లేదని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంతో పాటుగా అందరి చిట్టా తన వద్ద ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. పరిపాలన గాడి తప్పకుండా సొంత పార్టీ నేతల తీరుపై పవన్ సీరియస్ కావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. డిప్యూటీ సీఎం సొంత పార్టీ నేతలపైన, ప్రజాప్రతినిధులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక లడ్డూ కల్తీ వ్యవహారంతో పాటుగా శ్రీధర్ వ్యవహారం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సమావేశమైనటువంటి సమయంలో జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి పూర్తి స్థాయిలో కూడా క్లాస్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రంలో ఇది అంబట రాంబాబు ఇష్యూ కానీ, లేకుంటే జోగి రమేష్ ఇష్యూ కానీ, మరో పక్క అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూపై కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకి చాలా సీరియస్ గా క్లాస్ స్పీకర్. అసలు ఇంత జరుగుతుంటే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆశించిన స్థాయిలో స్పందించకపోవటం ఏంటి, వాటికి కౌంటర్లు ఇవ్వకపోవటం ఏంటి, ముఖ్యంగా అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ లాంటి వ్యక్తి ఒక పక్క ముఖ్యమంత్రి మీద నేరుగా ఈ స్థాయిలో విమర్శలు చేస్తుంటే దాన్ని తిప్పికొట్టడంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అదే విధంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఆశించిన స్థాయిలో జనసేన ముఖ్య నాయకులు ఎందుకు కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు? అదేవిధంగా అసలు వీళ్ళ పనితీరుకు సంబంధించి కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా కొన్ని నా దగ్గర ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా నేను పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నానంటూ కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఇళ్లపై దాడులు ప్రోత్సహించడం లేదు, కానీ అలా దారితీసిన పరిణామాలపై మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వాళ్ళంతా కూడా అదే తరహాలో కౌంటర్లు ఇవ్వాలి. ఇంకొక పక్క ఏదైతే పార్టీని ఇబ్బంది పెట్టే వారిని ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి డేటా నా దగ్గర ఉంది. వాళ్ళకి సంబంధించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటానంటూ పవన్ కళ్యాణ్ కూడా చాలా ఘాటుగా హెచ్చరించారు. మరొక ఏదైతే ఏపీకి సంబంధించి తాజా రాజకీయ పరిణామాలపై జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడేటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఇక నుంచి మనం స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో కూటమికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులుగా ఉంటే దానికి సంబంధించి మనం స్పందించాల్సిందే, దానిపై కౌంటర్లు ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ప్రతిపక్షం వ్యవహరిస్తున్నటువంటి తీరుందో దాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. ముఖ్యంగా ఈ సనాతన ధర్మానికి సంబంధించి మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నాం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏదైతే ఉందో దానికి తగిన విధంగానే ఉండాలి. నాయకులంతా కూడా వెంటనే స్పందించాలి. దానికి తగిన విధంగా ఎవరైతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా, రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక దూకుడుగా ముందుకు వెళ్ళబోతుందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ నరేంద్ర, ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రధానంగా టార్గెట్గా కాపు సంఘానికి సంబంధించినటువంటి అంశాలు పలు ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన మరింత యాక్టివ్ అయింది అనుకోవాలా ఈ కాన్సెప్ట్ లో కూడా? మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇక ఏదైతే ఈ లోకల్ గా గొడవల విషయంలో కానీ, లేకుంటే వివాదాల విషయంలో కానీ దూరంగా ఉండాలంటారు. కాకపోతే రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ నష్టం జరుగుతుంటే అలాంటి వాటి విషయంలో ఉపేక్షించేది లేదు. అలాంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రజలకు వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలియచేయాలి, ప్రజల్ని చైతన్యపరచాలి అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. మనం కులాలు, మతాలు వీటిని పెట్టుకొని ప్రజల్లో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించకూడదు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉండాలంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్క ఏదైతే పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడం, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడం, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, రెచ్చగొట్టడం, ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ శాంతి భద్రతలు సక్రమంగా లేవనేటువంటి మెసేజ్ బయటికి వెళ్లే విధంగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కూడా నష్టం కలిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం దానికి తగిన విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల
ప్రజల ముందు వాస్తవాలను ఉంచాలి. ఒక పక్క ఇళ్ల మీదకెళ్లి దాడులు చేసేటువంటి సంస్కృతిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. కానీ అసలు దానికి దారి తీసినటువంటి పరిణామాల మీద మనం కఠినంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీకో ఇంకో దానికో సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది పూర్తిగా కూడా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఇష్యూస్ కాబట్టి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచితే ప్రజలు కూడా వాటన్నిటిని కూడా తెలుసుకుంటారు. దానికి తగిన విధంగానే మన వాయిస్ కూడా వినిపించాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ కేడర్ కి చెప్తున్నటువంటి పరిస్థితి.